హరే కృష్ణ. అందరికీ శ్రీ రాధాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ రాధాష్టమి, శ్రీమతి రాధారాణి ఆవిర్భవించినటువంటి రోజు. చైతన్య చరితామృతం ఆదిలీల అధ్యాయం 4 శ్లోకం 56లో శ్రీమతి రాధారాణి గురించి ఇలా ఉంది. రాధాకృష్ణ ప్రణయ వికృతిర్ హ్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మనావపి భువి పురా దేహభేదం గతాతుతే. రాధాకృష్ణులు ఒక్కరే అయినప్పటికీ వారి దివ్యమైనటువంటి ప్రేమలీలల మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వేర్వేరు శరీరాలుగా అవతరించారు. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి ఇతి నామని. నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. మనము ఈరోజు శ్రీమతి రాధారాణి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆమె ఎటువంటి వర్ణములో ఉంటుంది అంటే, తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. అప్పుడే కరిగించినటువంటి బంగారు ఏ విధమైనటువంటి వర్ణంలో ఉంటుందో అలా మెరిసేటువంటి దేహంతో బృందావనానికే రాణి అయినటువంటి ఆమె వృషభాను మహారాజు యొక్క కుమార్తె. శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియమైన ఓ రాధాదేవి, నీకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ. శ్రీమతి రాధారాణి స్వచ్ఛమైనటువంటి బంగారు కరిగించినప్పుడు ఎంత తళతళలాడుతూ ఉంటుందో అదేవిధంగా బంగారు వర్ణంలో ఎంతో అందంగా ఉంటుంది. ఆమె అందానికి సాటి ఈ చరాచర లోకాల్లో, ఏ లోకాల్లో, ఆధ్యాత్మిక లోకాల్లో కూడా ఎవరు లేరు. అంత అందంగా ఉంటుందన్నమాట ఆమె. అంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకి గర్వం ఉండదు. భక్తుల పట్ల ఎంతో వాత్సల్యం కలిగి ఉంటుంది. శ్రీమతి రాధారాణి యొక్క పాదాలలో కొన్ని చిహ్నాలు ఉంటాయి. అదేవిధంగా కృష్ణ భగవాన్ యొక్క పాదాలలో కూడా చిహ్నాలు ఉంటాయి. వాళ్ళు నడిచినప్పుడు ఆ చిహ్నాలను బట్టి ఎవరు వెళ్ళారనేది తెలుసుకోవచ్చు. కృష్ణ భగవానుడు వ్రజమండలం అంతా కూడా తిరిగినప్పుడు ఆయన ఎప్పుడు చెప్పులు వేసుకోడు, నడిచిపోతూ ఉంటాడు. ఆయన నడిచిపోయి వెళ్ళినప్పుడు ఆ ముద్రలు అనేవి చెరిగిపోవంట. అందుకని ఎక్కడున్నాడు కృష్ణ అని ఈజీగా కనుక్కోవచ్చు. ఆ పాదాలు వెంట వెళ్ళొచ్చు అనమాట. ఎప్పటికీ అవి చెరిగిపోవు, ఆయన నడిచిపోయిన దారిలో ఉండేటువంటి ఆ పాద ముద్రలు. అదేవిధంగా శ్రీమతి రాధారాణి యొక్క పాదాలలో కూడా కొన్ని చిహ్నాలు ఉంటాయి. అవి ఆమె యొక్క కుడి పాదంలో 8 చిహ్నాలు ఉంటాయి. యజ్ఞకుండము, పర్వతము, శంఖము, చెవిపోగు, గద, రథము, బల్యము, చేప. అదేవిధంగా ఆమె యొక్క ఎడమ అరికాల్లో 11 చిహ్నాలు ఉంటాయి. అవి ఏంటంటే యవలు అంటే బార్లీ టైప్లో ఉండేటివి, చక్రము, ఊర్ధ్వరేఖ, పద్మము, గొడుగు, అంకుశము, ఛత్రము, కంకణము, పుష్పము, పూలతీగ అంటే లత, అర్ధచంద్రాకారం. ఇవి ఆమె యొక్క ఎడమ పాదంలో ఉంటాయి. ఈ సృష్టి మొత్తానికి కృష్ణ భగవానుడు ఈశ్వరుడైతే, ఈ చరాచర సృష్టి మొత్తానికి శ్రీమతి రాధారాణి మహేశ్వరి. సాక్షాత్తు శివభగవానుడు రాధా కృపా కటాక్ష స్తవరాజ అనే స్తవాన్ని పార్వతీమాతకు చెప్తారనమాట. అంటే రాధమ్మ గురించి ఆయన చెప్తారనమాట శివభగవానుడు. అందులో ఒక శ్లోకంలో, చివరి శ్లోకాలలో చెప్తారు, మహేశ్వరి క్రియేశ్వరి స్వదేశ్వరి సురేశ్వరి త్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోదకాననేశ్వరి వ్రజేశ్వరి వ్రజాధిపే శ్రీరాధికా నమోస్తుతే. ఇందులో అర్థం ఏమంటే, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమెకు తెలియకుండా ఏదీ జరగదు. ఆమె ఈశ్వరి, సృష్టి మొత్తానికి ఈశ్వరి, వేదాలకు ఈశ్వరి. ఏదైనా ఒకటి ప్రమాణంగా నిర్ణయించాలి అంటే ఆమె నిర్ణయిస్తుంది.
అందరికీ ఆనందం ఇచ్చే ఆమె నుంచి అందరికీ ఆనందం వస్తుంది. అత్యంత క్షమాగుణం కలిగి ఉండేది. వ్రజమండలానికి ఈశ్వరి అయినటువంటి శ్రీ రాధారాణికి హృదయపూర్వక నమస్కారం అని అందులో ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్తారన్నమాట శివభగవానుడు. శ్రీమతి రాధా మహారాణికి జై. ఈశ్వరః పరమః కృష్ణః సచిదానంద విగ్రహః అనాధిరాదిర్గోవిందః సర్వకారణకారణం చింతామణి ప్రకరసద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాదిపురుషం తమహం భజామి. వేణుం క్వణంతమరవిందదళాయతాక్షం పరహావతం సమసితాంబుదసుందరాంగం కందర్పకోటికమనీయ విశేషశోభం గోవిందమాదిపురుషం తమహం భజామి. రాధే జయ జయ మాధవ దయతే గోకులతరుణీ మండలమహితే. రాధే జయ జయ మాధవ దయతే గోకులతరుణీ మండలమహితే. దామోదర రతివర్ధన వేసే హరిని స్ఫుట వృందా విపినేసే. దామోదర రతివర్ధన వేసే హరిని స్ఫుట వృందా విపినేసే. రాధే జయ జయ మాధవ దయతే గోకులతరుణీ మండలమహితే. వృషభానోదది నవశిశిలేకే లలితా సఖి గుణరమిత విశాఖే. వృషభానోదది నవశిశిలేకే లలితా సఖి గుణరమిత విశాఖే. రాధే జయ జయ మాధవ దయతే గోకులతరుణీ మండలమహితే. కరుణాం కురు మయి కరుణాభరితే సనక సనాతన వర్ణిత చరితే. కరుణాం కురు మయి కరుణాభరితే సనక సనాతన వర్ణిత చరితే. రాధే జయ జయ మాధవ దయతే గోకులతరుణీ మండలమహితే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రాధే జయ జయ మాధవ దయతే గోకులతరుణీ మండలమహితే. ఓం విష్ణుపదాయ కృష్ణప్రసాయ భూతలే శ్రీమతే దామోదర స్వామి నమః. ఓం విష్ణు
गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशकारिणी शिव जयो जय गौराचान्दे हराति कशोदा जाह्नाविताटावानि जगानलोभा किवदकी निमिताय चांद नीकाटे अद्वैता श्री आसाचक्रधारा शिव बोसी असे गौरा चांद रत्ना सिंहासानी आराती कोरे ना ब्रह्मा आदि देवगानी शिवरा हरि आदि कोरे समाराधुलाय संज्ञाय मुकुंदवासु కోశాదిగాయ. శ్రీకృష్ణ భగవానునికి 3 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఒకటి అంతరంగిక శక్తి, రెండోది బాహ్య శక్తి, మూడోది తటస్థ శక్తి. అంతరంగిక శక్తి అంటే శ్రీమతి రాధారాణి, బాహ్య శక్తి అంటే దుర్గా, తటస్థ శక్తి అంటే అన్ని జీవరాశులు. ఎవరైనా సరే కృష్ణ భక్తి లేకొస్తున్నారు అంటే వాళ్ళు రాధమ్మ కంట్రోల్లో ఉన్నారు అని అర్థం. ఎవరైతే భౌతిక విషయాలుగా ఎక్కువగా ఆకర్షణ అవుతున్నారు అంటే వాళ్ళు దుర్గా కంట్రోల్లో ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే మనము కృష్ణ భక్తిలోకి వస్తామో, మనము రాధమ్మ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఆమె ఎంతగానో మనకు సహాయం చేస్తుంది కృష్ణ భక్తిలో నిలబడడానికి. మనం కొంచెం భక్తి చేసినా కూడా దానికి ఎంతో తోడ్పాటుగా ఆమె హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందుకే నమి భక్తా ప్రణశ్యతి అని కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. ఎందుకంటే తన భక్తులను ఎప్పుడు కూడా కింద పడుకోకుండా చూడడానికి భగవంతుడి తరపున రాధమ్మ ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అన్నమాట. మరి మన కృష్ణ భక్తిలో ఆ స్టేజ్లు ఒక్కొక్క స్టెప్ మనం పైకి ఎక్కుతూ ఉంటాం కదా, అలా స్టేజ్లు ఎలా ఉంటాయి అంటే మనం భక్తిలో పరిపూర్ణత సాధించడానికి భక్తిలో స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. అవి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, తర్వాత ప్రేమ. వీటి గురించి తెలుసుకున్నప్పుడు శ్రద్ధాభక్తి అంటే భగవంతుడి పైన మనకు అత్యంత విశ్వాసం అనేది మొదలవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ విశ్వాసాన్ని పెంచడానికి రాధమ్మ మనకు భక్తుల సాంగత్యాన్ని కల్పిస్తుంది. అప్పుడు రెండో స్టేజ్లో మనం ఏం చేస్తాం, సాధు సంఘం అంటే భక్తులతో మనం కలిసి భగవంతుని గురించి వింటాం, భగవంతుని యొక్క సేవలో పాల్గొంటాం, భగవంతుని సేవలు ఎలా చేస్తున్నారో చూస్తాం, భగవంతుని యొక్క నామజపం ఎలా చేస్తారో చూస్తాం. ఇలా చాలా వరకు మనం సాధు సంఘంలో అన్ని విషయాలు తెలుసుకునేటన్నీ తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళందరూ ఆచరిస్తూ ఉంటారు కాబట్టి చూసి మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే అలా మనం నేర్చుకుంటామో తర్వాత ఏమవుతుందంటే భజన క్రియ అంటే ఒక గురువును మనం ఆశ్రయిస్తాం. మనం కూడా ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు యొక్క ఆధ్వర్యంలో భక్తి గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుంటూ మనం ముందుకు అడుగులు వేస్తాం. అప్పుడే మనం దీక్ష తీసుకునే స్టేజ్కి కూడా వస్తాం. ఎప్పుడైతే గురువును ఆశ్రయిస్తామో అప్పుడు మనలో అనర్థ నివృత్తి అనేది జరుగుతుంది. అంటే అనవసరమైన విషయాలన్నీ వదిలేయడము, చెడు అలవాట్లకు కొంచెం దూరంగా ఉండడము, భౌతిక బంధాల పట్ల అంత ఆసక్తి లేకుండా భగవంతుడి బంధం పట్ల ఎక్కువ ఇష్టంగా కలగడము, ఇలా అనర్థ నివృత్తి అనేటివి జరిగి మనము ఇంకొంచెం ముందుకు వెళ్తాం అడ్వాన్స్గా భక్తిలో. అప్పుడు ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు నిష్ఠ అంటే భక్తిలో మనకు స్థిరత్వం వస్తుందన్నమాట. అంటే
ఈరోజు కొంచెంసేపు చేసి మళ్ళీ వదిలేసి మళ్ళీ ఎప్పుడు 5 రోజులకు 6 రోజులు కొంచెంసేపు భక్తి చేసుకుని మళ్ళీ వదిలేసి అట్లా కాకుండా స్థిరంగా భక్తిలో నిలబడడానికి మనకు అవకాశం కలుగుతుందన్నమాట ఈ నిష్ఠ అనేది. ఎప్పుడైతే మనము నిష్ఠగా ప్రతిరోజు భగవంతుని యొక్క సేవలో పాల్గొంటూ భగవంతుని గురించి వింటూ భగవంతుని నామజపం చేస్తూ స్మరణ చేస్తూ ఇలా కంటిన్యూగా ఉంటామో అప్పుడు మనకు భగవంతుడి పట్ల రుచి కలుగుతుంది అనమాట. అంటే భగవంతుడి కథలు వినాలని, భగవంతుడి నామం చెప్పేటప్పుడు కూడా ఇంకా కొంతసేపు చేస్తే బాగుంటుంది భగవంతుడి నామం అని, ఇలా మనకు కొంచెము భగవంతుడి పైన రుచి కలుగుతుంది అనమాట. ఇష్టం ఇంకా కొంతసేపు వినాలని ఇలా. ఇది భక్తి మార్గంలో ఉన్నతమైన స్టేజ్లోకి రావడానికి మంచి అవకాశం, రుచి కలగడం. ఆ తర్వాత మనకు ఆసక్తి. ఈ స్టేజ్లో మనము భగవంతుడిపైతో అనుబంధం ఏర్పరచుకుంటాం. భగవంతుడికి మనకు మధ్య ఒక సంబంధం డెవలప్ అవుతుంది. అంటే నా మిత్రుడు, నా స్నేహితుడు, తండ్రి, లేదా నా బిడ్డ, లేదా నా ప్రియుడు, ఇలా నా సఖుడు అన్నట్లు ఇలా మనకు ఏదో ఒక బంధాన్ని మనము ఏర్పరచుకుంటాం అన్నమాట భగవంతుడితో. అప్పుడు మనము చాలా వరకు భగవంతుడితో మాట్లాడేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఇలా భగవంతుడితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటామో అప్పుడు మనలో భావాలు పెరుగుతాయి. భావభక్తి అంటే ఒళ్ళంతా పులకరించడము, రోమాంచితం అవుతుంది అంటాం కదా. మనలో దివ్య లక్షణాలు అనేటివి మొదలవుతాయి. రియల్గా ఆనందం అనేది ఎలా ఉంటుందో అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఆనంద స్వరూపులం అంటాం కదా, రియల్గా మనకు ఆనందం అనేది తెలియట్లే. ఎప్పుడైతే మనం భావభక్తిలోకి వెళ్తామో అప్పుడు ఆనందాన్ని మనం టేస్ట్ చేస్తాం, ఆనంద రుచి. ఎప్పుడైతే అలా ఆనందంలో కూడా స్టేజ్ దాటుతామో తర్వాత ప్రేమ భక్తి స్టార్ట్ అవుతుంది. అది టాప్ మోస్ట్. ఆ స్టేజ్లోకి రావడం అనేది దుర్లభం, చాలా కష్టం. అయితే వచ్చిన్నారు ఎవరు? గోపికలు వచ్చారు. చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణ భగవానుడే గోపికల్లాగా ఉంటే, రాధారాణిగా ఉంటే ఆమె యొక్క భావన ఎలా ఉంటుందో చూడాలనే భావన అన్నమాట. ఎందుకంటే సృష్టి మొత్తాన్ని కూడా కృష్ణ భగవాను ఆకర్షిస్తూ ఉంటే కృష్ణ భగవానుని శ్రీ రాధమ్మ ఆకర్షిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది కృష్ణ భగవానుడికి, నేను సృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉంటే నన్ను రాధమ్మ ఆకర్షిస్తూ ఉంది కదా, మరి రాధమ్మలో అంత ప్రేమను నన్ను ఆకర్షించడానికి కావాల్సినటువంటి ఏంటి ఏది? అది నేను రాధమ్మలేకి వెళితే అప్పుడు నేనే రాధమ్మగా తయారైతే ఎలా ఉంటుందో ఆ భావాలు చూడాలనే ఉద్దేశంతో తీసుకునేటువంటి అవతారమే చైతన్య మహాప్రభు. ప్రేమ అనేది రియల్గా ఎక్స్ప్రెషన్ అవుతుంది అన్నమాట. చైతన్య మహాప్రభు చాలా సమయాల్లో మనం గమనిస్తూ ఉంటాము, ఆయన భావభక్తిలోకి ప్రేమ భక్తిలోకి వెళ్ళేసి ఒక్కొక్కసారి 2-3 రోజులు అలాగే ఉండిపోతారనమాట. లీలల్లో, ప్రత్యక్ష లీలల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. హరిబోల్. కాబట్టి మనము ఇప్పుడంతా కూడా ప్రారంభ స్టేజ్లో ఉండాం. మనలో ఉన్న భక్తిభావాన్ని ఇంకా ఎక్కువ పెంచుకొని మనము భావభక్తి వరకు కూడా, ఇంకా భగవంతుడి దయ తెలిస్తే ప్రేమ భక్తి వరకు కూడా మనం వెళ్ళగలిగేటువంటి అవకాశాన్ని కలిగించమని మనం భగవంతుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమతి రాధారాణి యొక్క 25 ముఖ్య లక్షణాలు, ఆమె క్వాలిటీస్ ఇవి. ఈ సృష్టి లేకల్లా రాధమ్మ తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ కూడా అంత అందంగా ఉంటుంది, అంత లక్షణాలు ఉంటాయన్నమాట ఆమె దగ్గర, దివ్యమైనటువంటి లక్షణాలు. అన్ని లక్షణాలు అందరి దగ్గర ఉండవు. ఈవెన్ లక్ష్మీమాత దగ్గర కూడా ఉండవు అనమాట. రాధమాత దగ్గర ఉండే అన్ని ఆమె దగ్గర నుంచే, ఆమెలో నుంచే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆవిర్భవిస్తారనమాట. అమ్మవారి తత్వాలన్నీ కూడా. మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది, ఏంది? గోలోకే రాధిక, స్వర్గే లక్ష్మి, గృహే గృహలక్ష్మి అని, రాజ్యే రాజ్యలక్ష్మి ఇట్లా అంటారు కదా. అట్లా అక్కడి నుంచి వస్తుంది అనమాట మొత్తం అమ్మవారు. ఎక్కడి నుంచి? గోలోకే రాధిక, గోలోకం నుంచి అనమాట స్టార్టింగ్. కాబట్టి ఆమె యొక్క 25 లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటిది మాధుర్య. ఆమె మూర్తి వివరించినటువంటి మాధుర్యం. అంటే ఆమెని చూస్తూ ఉన్నప్పుడు అమ్మవారిని పక్కకు తిప్పుకోవాలనే మనసు ఉండదన్నమాట. ఇంకా చూద్దామనేది అంత లక్షణంగా, అంత అందంగా ఉంటుందన్నమాట. సృష్టిలో అందం అంటూ ఉంటే ఆమె దగ్గర నుంచి వచ్చిందని అంటూ అంత అందంగా ఉంటుందన్నమాట. మూర్తి వివరించినటువంటి మాధుర్య స్వరూపిణి అనమాట. అంత బాగుంటుంది. తర్వాత నిత్య కిషోరి. ఆమె నిత్య యవ్వనంగా ఉంటుందన్నమాట. కిషోరావస్థలో ఉంటుంది.
కృష్ణ కూడా కిషోరావస్థలోనే ఉంటారు. కృష్ణ యొక్క వయసు 15 సంవత్సరాల 9 నెలల 7 రోజులు. ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి అనాది నుంచి అదే వయసు ఉంటుంది. ఇప్పటికి ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే నవయవ్వనం నిత్య యవ్వనంగా ఉంటారు అనమాట. అందుకే కిషోరావస్థలో ఉంటారు. రాధారాణి కూడా కిషోరావస్థలో ఉంటారు. ఆమె వయసు ఎంత ఉంటుంది? 14 సంవత్సరాల 2 నెలల 15 రోజులు. ఆమె ఎప్పుడు మహాభావ స్వరూపంలో ఉంటుందన్నమాట. ఓకే, అందువల్ల రాధారాణి నిత్య కిషోరావస్థలో ఉంటుంది. చెంచల నేత్ర, ఆమె కన్నులు ఎప్పుడు ఇలా అలా చెలుస్తూ ఉంటాయట. అన్ని వైపులా చూస్తూ ఉంటాయి. సృష్టిలో ఉండే జీవరాశులందరికీ కూడా ప్రేమ భక్తిని ప్రసాదించే ఎంతో దయారూపిణి అనమాట అమ్మవారు. అందువల్ల అందరినీ గమనిస్తూ ఉంటారు. ఉజ్వల స్మిత అంటే ఆమె సముజ్వల దరహాస శోభిత ముఖము కలిగినది. అంటే ఆమె ముఖం ప్రకాశవంతంగా ఎప్పుడు చిరునవ్వుతో శోభిల్లుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది, చెరగని చిరునవ్వు. తర్వాత చారు సౌభాగ్య రేఖాఢ్య, ఆమె సర్వ శుభ లక్షణాలు కలిగి ఉంటుంది అనమాట. అన్ని శుభప్రదమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఆమె మంగళ స్వరూపిణి. ఒకసారి మనం ఆమెను దర్శనం చేసుకుంటేనే అన్ని రకాల శుభాలు మనకు కలుగుతాయి అన్నమాట. అంత దయగలిగింది, శుభప్రదమైనది, మంగళస్వరూపిణి, శుభప్రదమైనది. హరే కృష్ణ. గంధ ఉన్మాదిత మాధవ, ఆమె యొక్క శరీర సుగంధము శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆకర్షిస్తుంది అనమాట. అది ఎంతగా ఆకర్షిస్తుందంటే కృష్ణ భగవానుడు ఉన్మాదైపోతారట. అంటే ఆమెను దగ్గరగా వచ్చి ఒకసారి కౌగిలించుకోవాలని, ఆమెని వదిలి ఒక్క క్షణమైనా కూడా ఉండలేని విధంగా అంత ఆకర్షణ కలుగుతుందన్నమాట ఆమె యొక్క శరీరం యొక్క సుగంధ వాసన. హరే కృష్ణ. సంగీత ప్రసార అభిజ్ఞ, ఆమె గానము ఎంత సుమనోహరంగా ఉంటుందంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత ఎక్సలెంట్గా పాడుతుంది ఆమె, ఎంతో అందంగా పాడుతుంది. ఈ సంగీతం అంతా కూడా సామవేదాల నుంచి వస్తుందన్నమాట. వేదాలకు కూడా మూలము ఆమె కాబట్టి గానంలో అత్యంతమైనటువంటి ఎక్స్పర్ట్ అంటే నిపుణురాలు అనమాట. హరిబోల్. రమ్య వాక్ అంటే ఆమె ఎంతో మధురంగా మాట్లాడుతుంది, ఎంతో చమత్కారంగా మాట్లాడుతుంది. ఆమె కృష్ణ భగవానుడు కూడా అదేవిధంగా మధురంగా మాట్లాడతాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే సంభాషణలు విన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఒకసారి కృష్ణ తలుపును వేళ్లతో కొడతాడనమాట. లోపల రాధా ఉండి ఎవరక్కడ తలుపు వేళ్లతో కొడతా ఉండేది అంటారనమాట. కుటిలాత్మురాల నేను మాధవుడిని అంటారనమాట. నేను లక్ష్మీదేవి యొక్క భర్తను అని చెప్పడం అనమాట. ఓహో నువ్వు వసంతుడివా అంటదన్నమాట. అంటే ఆడ మాధవ అంటే వసంతుడు అని పేరు కూడా వస్తుందట. తర్వాత కాదు నేను చక్రిని అంటాడనమాట. అంటే విష్ణు చక్రం ధరించిన వాడిని అని అర్థం. ఆమె ఏమంటుంది, చక్రి అంటే కుమ్మరోళ్ళు కూడా చక్రం తిప్పుతూ ఉంటారు కదా, ఓహో కుమ్మరవాడివి అన్నమాట అంటదనమాట. కాదు నేను ధరణీధారుడను అంటే భూదేవిని హృదయంలో పెట్టుకో ఉంటారు కదా, భూదేవి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి. అంటే అప్పుడు భూదేవిని ఓహో భూమిని మోసేటటువంటి ఆదిశేషుడు అన్నమాట అంటది. కాదు భయంకరమైన సర్పాన్ని మర్దించిన వాడిని, కాళీయుడి పైన నాట్యం చేశాడు కదా, అతని యొక్క గర్వం అణిచాడు కదా, అందువల్ల కాళీ మర్దనుణ్ణి. అంటే సహజంగా కాళీయుడిని గర్వం అణిచే వాళ్ళలో గరుత్మంతుడు కూడా ఉంటాడనమాట. పాములందరికీ కూడా భయం కదా గరుత్మంతుడు అంటే, అందుకని ఓహో గరుత్మంతుడు అన్నమాట అంటది. కాదు నేను హరిని అంటే శ్రీహరిని అని చెప్పడం అనమాట. హరి అంటే కోతి అని కూడా వస్తుందట. ఓహో అట్లా అయితే నువ్వు కోతివి అన్నమాట అంటది అనమాట. అంటే ఎన్ని రకాలుగా చెప్పినా కూడా దానికి తగిన విధంగా చమత్కారంగా సమాధానం చెప్పేటువంటి ఎక్సలెంట్ టాలెంట్ ఉండేటువంటి ఆమె అంత చాలా అందంగా మధురంగా మాట్లాడుతుంది, చమత్కారంగా మాట్లాడుతుందని. హరే కృష్ణ. తర్వాత నర్మ పండిత, ఆమె హాస్యంలోనూ తెలివిగల సంభాషణలోనూ నిపుణురాలు. ఇప్పుడు మాట్లాడుకునేది అంతా కూడా అందులోనే కొన్ని రకాలుగా వచ్చేస్తుంది. ఆమె ఏది మాట్లాడినా చాలా చమత్కారంగాను హాస్యభరితంగాను చాలా బాగా మాట్లాడుతుంది అనమాట ఆమె. తర్వాత వినీత, ఆమె వినయ సంపన్నురాలు. అంత సృష్టి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి కృష్ణ భగవానుడే ఆమె కంట్రోల్లో ఉంటే అంటే అంత
గొప్ప పొజిషన్లో ఆమె ఉన్నప్పటికీ కూడా ఎంతో వినయంగా ఉంటుందట. ఎంతో వినయంగా ఉంటుందట. ఆమె నుంచి మనం తెలుసుకోవాల్సింది, మనం కొంచెం ఏదో ఒక చిన్న మనలో గొప్పతనం ఉన్నా కానీ దాన్ని చూసుకుని విర్రవీగుతూ ఉంటాం, మనల్ని పట్టేవాళ్ళు ఉండరు. కానీ ఆమె అంత పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎంతో వినయం కలిగి ఉంటుంది. హరే కృష్ణ. కరుణాపూర్ణ, ఆమె నిత్యము కరుణామయి. ఆమె హృదయము ఎంతో కరుణతో నిండి ఉంటుందన్నమాట. అమ్మవారికి ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంలోకి వచ్చి బాధల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండాలని ఆమెకి ఎంతో ఇష్టం. అందుకని ఎవరెవరు తన వైపు వస్తారా అందరినీ ఎంతో కరుణతో చూసి వాళ్ళని ఉద్ధరిద్దామని ఎదురు చూస్తూ ఉంటున్నారు. అందుకే వాత్సల్య భావం అని కూడా అంటారు అనమాట. ఆమెకి అంత దయ కలిగి ఉంటారు అన్నమాట జీవుల పట్ల. హరిబోల్. తర్వాత విదగ్ధ, ఆమె చాతుర్యం కలిగినది. ఆమె ఏ పని ఏ కార్యము ఎలా చేస్తే పర్ఫెక్ట్గా అవుతుందో అలా పర్ఫెక్ట్గా చేయడంలో అత్యంత చతురత కలిగిందనమాట. అందుకే ఆమె ఏ చేసినా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. హరిబోల్. పాటవవతి, ఆమె తన పనులు చేయడంలో నిపుణురాలు. ఏ పని చేసినా కూడా ఆమె చేసిన పనిలో తప్పు పట్టేదంటూ ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఆమె చేసే పని. మనం చేసే వాటిల్లో ఎంతమందో పక్కన మనల్ని ఏంది ఇట్లా చేస్తున్నామని ఏదో ఒక తప్పులు పోతానే ఉంటాయి. మనం అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ దాసోహం ఇతి మా మత్వా క్షమస్వ మధుసూదన. ఎప్పుడు ఏ ఒక తప్పులు చేస్తూనే ఉంటాం అనమాట. అందుకే భగవంతుడిని మనం కోరుకుంటా ఉంటాం, నా తప్పులు క్షమించానని. ఆమె చేసే వాటిలో ఎక్కడే కానీ ఎత్తుక్కున్నా కూడా ఏదే కానీ పొరపాట్లు కానీ అట్లా కనపడవు, పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. హరిబోల్. తర్వాత లజ్జాశీల, ఆమె బిడియం కలిగింది లేదా స్వతహాగానే సిగ్గు కలిగింది అనమాట. ఆడవారికి సిగ్గు అందం. నేను అంత అందంగా ఉండాను కాబట్టి నాకు ఇంత గర్వం అనేటువంటి అలాంటివి ఉండదు. ఆమె ఎంత అందంగా ఉన్నా కూడా ఆమె ఎంతో తగిన బిడియంతో ఉంటుందట. సుమర్యాద, ఆమె ఎప్పుడు కూడా మర్యాదతో గౌరవపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటుందంట. ఒకసారి దూర్వాస మహాముని రాధమ్మ వారి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఎంతో గౌరవంగా వినయంగా ఆయనను పలకరించి ఆయనకు మర్యాదలు చేసి కూర్చోబెట్టి ఆమె చేత్తో వంటలు చేసి వడ్డిస్తుందన్నమాట. ఆమె వంటలు తిన్నటువంటి ఆయన దూర్వాస ముని ఎంతో ఎక్సలెంట్గా మీరు చేశారు, నీ చేత్తో చేసిన వంటలు ఎవరు తిన్నా కూడా వాళ్లకు ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘాయుస్సు అవుతుంది అనేసి ఆయన అభయం చేసి వెళ్తాడనమాట. ఆ విషయం యశోదమ్మకు తెలిసి ప్రతిరోజు రాధారాణి చేసిన వంటలను కృష్ణభావనికి ఇచ్చేదంట. చూడు, కాబట్టి ఆమె మర్యాద ఇవ్వడంలో కానీ ఒకరిని గౌరవించడంలో కానీ అంత బాగా గౌరవించే మర్యాదస్తురాలు. తర్వాత ధైర్య, ఆమె ఎంతో ధైర్యవంతురాలు, ఎంతో సహనం కూడా కలిగి ఉంటారనమాట. ఆమె ఎక్కడ కూడా భయపడడం అనేది ఆమెకు తెలియదు. ఎంతో ధైర్యం కలిగినటువంటి, ఆమెను ఆశ్రయించిన వాళ్ళు కూడా భయాన్ని అంతా పోగొట్టేటువంటి అభయం ఇచ్చేటువంటి గొప్ప దయ కలిగినది అనమాట ఆమె. తర్వాత గాంభీర్యశాలి, ఆమె గాంభీర్యాన్ని కలిగి ఉంటుంది. ఆమె స్వభావంలోనే ఒక రకమైనటువంటి గంభీరం కలిగి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తుంది అనమాట ఆమె. అది. తర్వాత సువిలాస, ఆమె కృష్ణుని రంజింపజేయడానికి విలాసమైన మరియు ఉల్లాసమైన స్వభావం కలిగి ఉంటుంది. ఎప్పుడెప్పుడు కృష్ణ భగవానుడికి నేను ఏమి చేస్తే కృష్ణ భగవానుడికి మంచి ఉల్లాసం కలుగుతుంది, బాగా ఆనందపడతాడు. ఆమె లైఫ్ అంతా ఆమె కోసం కాదు, కృష్ణ భగవానుని ఏ విధంగా ఆనందపరచాలి, కృష్ణ భగవాన్ని ఏ విధంగా తృప్తిపరచాలనే భావనే ఎప్పుడూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ. హరిబోల్. తర్వాత మహాభావ, ఆమె ఎప్పుడూ మహాభావంలో ఉండేటువంటి మహాభక్తురాలు అనమాట. కృష్ణ భగవానుడికి అత్యంత ఉత్తమమైనటువంటి భక్తురాలు. మనము భక్తిలో టాప్ మోస్ట్ గోపికలు అని చెప్తాం కదా, ఆ గోపికల్లో టాప్ మోస్ట్ వచ్చి రాధారాణి. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ అంటాం కదా. ఆ భావ కంటే తర్వాత టాప్ మోస్ట్ ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తినే మహాభావ భక్తి అని కూడా అంటారనమాట. ప్రేమ పరమోత్కర్ష, ఆమె కృష్ణ భగవానునిపై చూపించేటువంటి ఆ ప్రేమ అత్యంత ఉత్తమమైనది, ఉన్నతమైనది అనమాట. అది కూడా ఎంతో అపురూపమైనది. అంత ప్రేమను ఎవరు చూపించలేరు.
కృష్ణ భగవానుడే లొంగిపోతాడు ఆమెకి, అంత ప్రేమ చూపిస్తూ ఉంటుందన్నమాట ఆమె. అందుకనే కృష్ణ భగవానుడికి అనిపిస్తుందట, ఇంత ప్రేమ ఎలా చూపిస్తూ ఉంది నా పైన, ఒకసారి నేను తెలుసుకోవాలనే భావన కలిగి ఆయనే రాధారాణిగా ఆవిర్భవిస్తే, రాధారాణి భావాలన్నీ ఆయన పొందితే అప్పుడు ఎలా ఆ ప్రేమ చూపిస్తుందో తెలుసుకునేటువంటి ఆ అవతారమే శ్రీ చైతన్య మహాప్రభు. హరి బోల్. కాబట్టి ఆమె కృష్ణుడి పట్ల చూపించేటువంటి ప్రేమ మనం మాటల్లో వర్ణించలేం. తర్వాత జగత్ శ్రేయసః అంటే ఆమె ప్రపంచానంతటికీ కూడా శుభాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమె ఎప్పుడెప్పుడు అందరినీ ఉద్ధరిద్దామా అనే ఆలోచనే ఉంటుందన్నమాట ఆమెకి. అందరు జీవులు కూడా మంచి ప్రేమ భక్తులకు వచ్చి మంచి భక్తులయ్యి ప్రశాంతంగా ఆనందమైన జీవితం గడపాలని ఆమెకి ఎంతో ఇష్టం. అందుకని అందరినీ ఆమె చేరదీస్తుందన్నమాట, అంత దయామయురాలు. హరిబోల్. గురు స్నేహ అంటే గురువుల పట్ల ఎంతో స్నేహం కలిగి ఉంటుంది. గురువులంటే ఎంతో అత్యంత అభిమానం, గౌరవభావం. అందే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఎవరికి దూరవాస మహాముని వచ్చినప్పుడు ఆయనకు ఎంతో గౌరవంగా సేవలు చేసి ఆయనకు ఎంతో వంటలు చేసి పెట్టిందని చెప్పుకున్నాం కదా. అందువల్ల గురువుల పట్ల ఆమెకి అత్యంత గౌరవం ఉంటుంది అన్నమాట. ఎప్పుడు మనము గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. సఖీ ప్రణయి ఆమె తన సఖులతో అంటే స్నేహితురాలతో ఎంతో ప్రేమగాను ఆప్యాయంగా ఉంటుంది. ఈమె ఇంత గొప్పది కదా, కాబట్టి మిగిలిన వాళ్ళను కొంచెం తక్కువగా చూడడం అలా ఉండదు. వాళ్ళతో ఎంతో స్నేహంగా చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. లలిత విశాఖ ఆది జత సఖీ వృంద. లలిత విశాఖ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు రాధాకృష్ణులకు ముఖ్యమైనటువంటి సేవలు చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణికి అత్యంత సన్నిహిత స్నేహితురాళ్ళు. హరిబోల్. హరే కృష్ణ. కృష్ణప్రియ ఆమె గోపికలందరిలో కల్లా ప్రధానమైనటువంటి గోపిక. అంటే ఆమె కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి గోపిక, ప్రియురాలు. గోపికలందరిలో కూడా ముఖ్యమైనది అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రేమ భావంలో ఉండేవాళ్ళు, ప్రేమ భక్తిలో ఉండేవాళ్ళు గోపికలుగా చెప్పుకుంటే, ఆ గోపికల లేకల్లా అత్యంత గొప్ప ప్రేమ కలిగింది, అత్యంత సన్నిహితంగా ఉండేది కృష్ణ భగవానుని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేది. ఆయనకి ఏం కావాలనో ప్రతి ఒక్క విషయంలోనూ చూసుకుండేది. అంత క్లోజ్గా ఉండేటువంటి అత్యంత భక్తురాలు, అత్యంత ప్రేమ కలిగిన ఆమె రాధారాణి. ఇక చివరగా ఆశ్రయ కేశవ. సృష్టి మొత్తము కృష్ణ భగవానుని యొక్క ఆధీనంలో ఉంటే కృష్ణ భగవానుడు రాధమ్మ ఆధీనంలో ఉంటాడు. హరి బోల్. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు రాధాష్టమి గురించి ఉపన్యాసం ఇస్తూ ఉండగా ఒక గంట సేపు కంప్లీట్గా కృష్ణ భగవాన్ గురించి చెప్తూ ఉన్నాడనమాట. అందరూ అనుకుంటున్నారు, శ్రీల ప్రభుపాదుల వారు ఈ రోజైనా మర్చిపోయినారా, కృష్ణాష్టమి కాదు రాధాష్టమి, కానీ అంతా కృష్ణ గురించే చెప్తూ ఉన్నాడు కంటిన్యూగా అనుకుంటున్నారు అనమాట. ఆ లెక్చరర్ అంతా ఉండేది ఒక గంట ఇవ్వమన్నారు. గంట మొత్తం అయిపోయింది, 59 నిమిషాలు అయిపోయింది. ఇంకొక నిమిషం ఉండదన్నమాట. మొత్తం కృష్ణ భగవాన్ గురించి అంతా చెప్తున్నాడు అనమాట. ఆయన గొప్పలు, ఆయన యొక్క దివ్య లక్షణాలు, గుణాలు అన్నీ చెప్తూ ఉన్నాడు. సృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉండేవాడు, అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్తూ ఫైనల్గా అలాంటి గొప్పవాడైనటువంటి కృష్ణ భగవానుడు రాధమ్మ కంట్రోల్లో ఉంటాడు అనేసి ముగిచేస్తాడు. హరి బోల్. కాబట్టి సృష్టి మొత్తాన్ని కూడా కృష్ణ భగవానుడు ఆకర్షిస్తూ ఉంటే కృష్ణ భగవానుని రాధమ్మ ఆకర్షిస్తుంది. హరి బోల్. అలాంటి దివ్య గుణాలు కలిగినటువంటి ఆమె మనపై అపారమైన ఆ కృప మనందరికీ కూడా ప్రసరింపజేసే భాగ్యం కలగాలని, శ్రీమతి రాధమ్మ పట్ల మనకు అపారమైన భక్తి శ్రద్ధలు కలగాలని, భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆమె కృప ఎంతో అవసరం ఉంది. ఆమె కృపను గురించి ప్రార్థిస్తూ ఆమె కృపను వేడుకుంటూ మనం అందరము భగవంతుని ప్రార్థిస్తాం. శ్రీమతి రాధారాణికి జై. శ్రీ రాధాష్టమికి జై.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. అనంతకోటి వైష్ణవ భక్త బృంద కీ జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.